పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసేంత వరకు ఎస్ఎఫ్ఐ సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజ్ తెలిపారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ నల్గొండ డివిజన్ మహాసభలు శుక్రవారం నల్గొండ పట్టణంలోని సుందరయ్య భవనంలో నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్లో ఉన్న 8,350 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను బకాయి పెడితే పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులు ఏ విధంగా ముందుకు సాగుతాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. త్వరలో పరీక్షలు రాబోతున్నాయని, విద్యార్థులు పై చదువులకు వెళ్లాలంటే వారికి స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉంటే కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, అటు కాలేజీలు ఇటు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల ఇబ్బందులను తొలగించకపోతే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ మహాసభల్లో ఎస్ఎఫ్ఐ మాజీ నాయకులు సలీం, దండెంపల్లి సత్తయ్య, అశోక్ రెడ్డి, నలపరాజు సైదులు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామోర కిరణ్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కుంచం కావ్య, స్పందన, సిరి, కిరణ్, సైఫ్, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సమన్వయం చేసుకొని రివ్యూ చేసుకొని ఇబ్బందులు వాటిని తలెత్తడానికి చర్చించడానికి ఈ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి లేడు. ఇంకా విద్యాశాఖ మంత్రి పోస్టు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. అందుకే గతంలో చూసాం, ఇంటర్మీడియట్ రిజల్ట్ సందర్భంగా విద్యార్థులు ఆత్మహత్యలు, ఇంటర్మీడియట్లో వచ్చిన అవకతవకలు, పేపర్ లీకేజ్ ఇట్లాంటివి కూడా చూసాం. కాబట్టి ఈ విద్యా రంగం మీద పూర్తి స్థాయి సమీక్ష చేయడానికి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గురుకులాలు, మెచ్చార్జీలు, అన్ని వసతి గృహాలకి మెచ్చార్జీలు పెంచారు, సంబరాలు చేశారు. కానీ ఎక్కడా కూడా ₹1 మెచ్చార్జీ కూడా పెరిగిన మెచ్చార్జీలను ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. వాటిని మెనూ ధరలు ఎక్కడ అమలు కావట్లేదు. ఇదేంటని అడిగితే ఈరోజు చివరికి వార్డెన్లే ఈ మెనూ మేము పెట్టలేము, ప్రభుత్వం నిధులు ఇవ్వదు, బిల్లులు ఇవ్వదు, కానీ మేము ఇది వేసుకొచ్చి పెట్టాలంటే మేము ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని బెంబెత్తిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థుల సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. ఈ రాష్ట్ర విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ జిల్లాలోని రాష్ట్రంలోని మహాసభల ద్వారా ఒక భవిష్యత్తు ప్రణాళికను చర్చించి రాబోతున్న కాలంలో విద్యారంగ అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఒక బలమైన విద్యార్థి ఉద్యమాలని ఎస్ఎఫ్ఐ నిర్వహించడానికి సిద్ధంగా ఉందని ఈ మహాసభలు అదే చర్చించబోతున్నాయని సందర్భంగా తెలియజేస్తాం. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగేటువంటి జిల్లా మహాసభలు, ఈ జిల్లా మహాసభలకు ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకపోగా ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని చాలా స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి డిటెన్షన్ విధానం తీసుకొచ్చి పేద విద్యార్థులకు విద్య అద్యంద్రాక్షలా చేసేటువంటి కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పుడు రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే నూతన జాతీయ విద్యా విధానంలో భాగమైనటువంటి డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్తూ, అదేవిధంగా పేద విద్యార్థులకు ఏదైతే గ్రామీణ స్థానంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు చాలామంది అరకొరని వసతులతోనే చదువుకున్న పరిస్థితి ఉంది. ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా మహాసభలు ఈ నెల 19-20 నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా ఈ మహాసభల సందర్భంగా ఇవాళ నల్గొండ పట్టణ డివిజన్ మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఈ మహాసభలలో సుదీర్ఘంగా చర్చించి గత సంవత్సరాల కాలం పాటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమం చేసిన అనుభవాలు, జ్ఞాపకాలు, విజయాలు, అపజయాలన్నింటినీ చర్చించుకొని భవిష్యత్తులో నల్గొండ జిల్లాలో ఎలాంటి కార్యాచరణ తీసుకుంటే నల్గొండ జిల్లా విద్యారంగ అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడం కోసం ఈ యొక్క మహాసభ వేదిక కాబోతుంది. కాబట్టి విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క పోరాటాల ఎస్ఎఫ్ఐ ఈ యొక్క మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి విద్యార్థి లోకానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.